ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బొల్లా బ్రహ్మనాయుడు లాయరు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనట. ఇక బెయిల్ వచ్చినట్లేనా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే పల్నాడు ప్రాంతానికి సంబంధించిన వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన ఏదైతే భూముల కబ్జా ఫేక్ డాక్యుమెంట్లు మరీ సృష్టించి మరీ అక్కడ కబ్జాలు చేశారు, సుమారుగా 1000 కోట్ల పైమాటే ఆ యొక్క భూమి వాల్యూ అని చెప్పేసి ఆయన పైన ఆరోపణలు వచ్చిన క్రమంలో ఒక కేసు నమోదయ్యింది, అరెస్టు చేశారు, చెంచల్గూడ జైలుకి పంపించారు. ఈ ఎపిసోడ్లో ఆయన పైన ఆరోపణలు వచ్చినప్పుడు ఏం జరగాలంటే ఎవరైనా ఏం చేస్తారు? సరెండర్ అయిపోతారు ఇమీడియట్గా, లేదా పోలీసులు వచ్చినప్పుడు అందుబాటులో ఉంటారు, అరెస్ట్ అవుతారు, ప్రూవ్ చేసుకుంటారు. కానీ అబ్స్కాండ్ అయితే దాని ఉద్దేశం ఏంటి? 100కి 100% ఆయన తప్పు చేశాడు అని చెప్పేసి ఏ ఒక్కరికైనా అనిపిస్తుంది కదా. సరే, ఇది ఇలా ఉంటే ఆయన చెంచల్గూడ జైలుకి వెళ్ళారు. మరి ఆయన తరపున కేసు వాదించడం న్యాయవాదులు కావాలి. ఇది కట్ చేస్తే తాజాగా నిన్న ఒక ఆశ్చర్యకరమైన విషయం, ఆశ్చర్యకరం అనడం కంటే ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముందిలే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన కుమారుడైనటువంటి బొల్లా గిరికి ఫోన్ కాల్ చేసి పరామర్శించారు అనుకోవాలి. సో ఏంటది? అంత మంచిదేనా, మీకెందుకు నేనున్నా అని చెప్పేసి ఆయన మాట్లాడతాం. డోంట్ వరీ, నేను చూసుకుంటా, మీరు పొన్నవోలుకి ఎస్ఆర్కేతో టచ్లో ఉన్నారా? పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలుసు కదా, మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్. ఎస్ఆర్కే అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళతో టచ్లో ఉన్నారా? టచ్లోనే ఉన్నానన్నా అని ఆ బొల్లాగిరి బ్రహ్మనాయుడు కొడుకు అనమాట ఆయన చెప్పారు. ఓకే, మీ సపోర్ట్ మాకు కావాలనే, డోంట్ వరీ, అసలు నా సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా ఆ బొల్లాగిరి ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారితో పిఆర్కే గారు కూడా ఉన్నారు, అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ కూడా నాకు మంచి మాకు తెలిపారు. అలాగే వినుకొండ నుంచి ఒక 500 మంది దాకా కార్యకర్తలు కూడా వచ్చారు, బాగా సపోర్ట్ చేశారు. ఓకే, ఇది కూడా బాగుంది, ఎందుకంటే ఎంతో కొంత పార్టీ క్యాడర్ ఉంటారు, లేకపోతే ఆయన అనుచరులు ఉంటారు. సరే, ఆయన తప్పు చేసాడా చేయలేదా ఏంటి అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది, కానీ ఆయన అనుచర వర్గం వెళ్ళారు, ఎంతవరకు బాగుంది. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఆ బొల్లాగిరి ఆయన చెప్తున్నది చాలా దారుణం అన్న, రాజకీయ కక్షతో వేధింపులకు గురి చేశారు అని చెప్పేసి. ఎక్కడ రాజకీయ వేధింపులు? పోనీ ఆంధ్రాలో జరిగింది అంటే ఓకే, అధికారంలో ఉంది కూటమి కాబట్టి, వైసీపీ వాళ్ళు వాళ్ళ ప్రత్యర్థులు కాబట్టి ఏదో కక్షపూరిత ధోరణితో వ్యవహరించారు అని చెప్పేసి చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు అదే చెప్పుకుంటారు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు. మరి బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయింది ఎక్కడ? ఆయన పైన కేసు రిజిస్టర్ అయింది ఎక్కడ? హైదరాబాద్లో కదా, హైదరాబాద్ భూములకు సంబంధించింది కదా కేసు. మరి ఇక్కడ రాజకీయ కక్షతో చేసేశారు అని చెప్పేసి ఏ రకంగా చెప్తాడు ఆయన? లేకపోతే ఈ అలవాట్లో పొరపాటు అది. సాధారణంగా ఏ కొంచెం ఇబ్బంది కలిగినా కానీ రాజకీయ కక్ష అని చెప్పేసి అనుకుంటున్నారా? తర్వాత నాలుగు గడుచుకుంటున్నారండి ఇప్పుడు. సో ఈ బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టుని, ఈ కేసుల్ని రాజకీయ కక్షతో ఎవరు చేస్తుంది? తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా? ఒకవేళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే మరి పవన్ కళ్యాణ్ మీద మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఏ రకంగా మాట్లాడతారు? సో ఇది ఎక్కడ సింక్ అవ్వట్లా. ఇప్పుడు ఆ బొల్లాగిరి చెప్పిన మాటలో ఈ రాజకీయ కక్షతో చేశారు, చాలా దారుణం అన్న అంటే ఈయనేమో డోంట్ వరీ అన్నారు, ఎంతవరకు బాగుంది. అయితే ఇక్కడ మనం ఆశ్చర్యపడకుండా ఉండవలసిన అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోన్ పరామర్శ. ఎందుకు? ఇది క్రొత్త ఏమీ కాదు. సాధారణంగా జనాల్లో ఆ గంజాయి మోక ఏదైతే అప్పుడు అల్లర చిల్లర చేశారో దానికి సంబంధించి పోలీసులు వాళ్ళని బహిరంగంగానే శిక్ష విధించారో, అంటే లాఠీ దెబ్బలు కొట్టారో, వాళ్ళని పరామర్శించారు. కానీ వాళ్ళు అల్లరి చేసిన కుటుంబ సభ్యులు మాత్రం పరామర్శించలే జగన్మోహన్ రెడ్డి. అలాగే ఎవరో చనిపోతే రెంటపాలలో విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళుతూ సింగయ్య అనే వ్యక్తి మృతి చెందితే దానికి సంబంధించి ఎటువంటి ఉలుకు పలుకు లేదు, ఆయన తీసి అలా పక్కన పడేసి వీళ్ళ కార్యక్రమం వీళ్ళు పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాత సింగయ్య కుటుంబ సభ్యుల్ని ఇంటికి పిలిపించుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి పిలిపించుకొని చేశారు. ఇది ఒకటి. సో ఇలా ఎన్ని మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. అనంతబాబు ఆయన హత్య చేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు మాత్రం జగన్మోహన్ రెడ్డి పరామర్శించాల. ఎవరిని పరామర్శించారు? ఎవరిని ప్రక్కన పెట్టుకున్నారు? అనంతబాబుని. సో బాధితుల వైపు ఉన్నారా, నిందితుల వైపు ఉన్నారా? అలాగే ఇప్పుడు వైఎస్ సునీతారెడ్డి ఉన్నారు, ఆవిడ బాధితురాలు. నిందితులు ఎవరు? సిబిఐ ప్రకారంగా అవినాష్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నారు,
అగైన్ నిందితుల వైపే ఉన్నారు. సో ఇలా ఎక్కడ చూసినా కానీ నిందితుల వైపు ఆయన ఉంటున్నారు అని చెప్పేసి కళ్ళకు కట్టినట్లుగా ప్రజలకు కనిపిస్తూ ఉంది. సో సిమిలర్గా ఇప్పుడు వినుకొండ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బొల్ల బ్రహ్మనాయుడు ఇష్యూలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ పరామర్శ లేకపోయినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ లేకపోయినా అప్పుడు ఆశ్చర్యపోవాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ పరామర్శ చేశారు అనేది దానికి మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ట్రాక్ రికార్డ్ అంతా కూడా అలాగే ఉంది. నిందితుల వైపే జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా ఆయన ఇప్పుడు ప్రక్కన భూ కబ్జాలకు సంబంధించిన దాంట్లో ఆ రకంగా సాక్ష్యాధారాలు లభించినాయని చెప్పేసి ఇక్కడ పోలీసులు ఆయన పైన కేసు రిజిస్టర్ చేయటం, ఆయన పైన వెతుకులాడటం, ఆయనేమో అప్స్కాండ్ అయిపోవటం ఇంత జరిగితే సరే ఆ కేసుకు సంబంధించిన దాంట్లో కాకుండా సరే మీరు కంగారు పడమాకండి అని చెప్పేసి అంటే బాగానే ఉండేది. పొనవోలుతో టచ్లో ఉన్నారా అంటే న్యాయవాది ఇక ఆయనే అనమాట. సో పొనవోలు సుధాకర్ రెడ్డి ఇక బొల్లా బ్రహ్మనాయుడు గారికి లాయర్గా ఉండబోతున్నారు. సో ఇక ఆయన కేసులు వాదిస్తే ఎలా ఉంటుందో తెలియదు ఏమన్నా మనకి. పాత ట్రాక్ రికార్డులు అన్నీ తెలుసు కదా. అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కానీ, ఇటీవల మరికొంతమందికి కానీ పొనవోలు సుధాకర్ రెడ్డి న్యాయవాదిగా వివరిస్తూ ఉంటారు, వాదనలు వినిపిస్తూ ఉంటారు. సరే ఆ వాదనలు ఎంత బలంగా వినిపిస్తాడో, లేకపోతే వాళ్ళకి బెయిల్ రాకుండా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటారా. సో అవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు అసలు వాస్తవంగా చెప్పాలంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళలో పొనవోలు సుధాకర్ రెడ్డి హైలీ బిజీగా ఉన్న క్యాండిడేట్. ఎందుకని అన్ని రకాలైన కేసులు ఉన్నాయి ఇక్కడ. ఆ యొక్క నిందితుల జాబితాలో వైసీపీ వాళ్ళ చిట్టా గట్టిగా ఉంది. అనేక రకాలైన కేసులు. అది అనంతబాబు కేసుకు సంబంధించి కావచ్చు. అనంతబాబు కేసు కూడా ఆయనకి వాదించింది. సో ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? అనంతబాబు సెంట్రల్ జైల్లో ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా ఇట్లా అనేక రకాల ఆయన హత్యకు సంబంధించిన కేసు, ఇప్పుడు బొల్ల బ్రహ్మనాయుడు భూ కబ్జాలకు సంబంధించిన కేసు, వల్లభనేని వంశీదేవి అదొక కేసు, ఇలా అనేక రకాలుగా అనేక మందికి కేసులు ఉన్నాయి. సో అందుకనే పొనవోలు సుధాకర్ రెడ్డి ఫుల్ బిజీగా ఉన్నారు. సో ఇప్పుడు మరి బొల్ల బ్రహ్మనాయుడు గారికి బెయిల్ వస్తుందా రాదా ఏంటి జరుగుతుందో తెలియదు, అది తర్వాత విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా వాళ్ళకి సపోర్ట్ చేయటం వలన అది ఎటువంటి సంకేతం ఇస్తుంది, పార్టీకి ఎటువంటి సిగ్నల్ వెళ్తుంది, పార్టీ కేడర్ పరిస్థితి ఏంటి ఏమనుకుంటారు. సో మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెడితేనే వైసీపీ వాళ్ళు కింద మీద పడిపోతున్నారు, దాన్ని ఎట్ట కవర్ చేసుకోవాలి అర్థం కాక. ఇప్పుడు దానికి తోడు ఈ ఫోన్ సంభాషణ అనేది కూడా బయటికి అది ఎలా వచ్చింది చాలా విచిత్రంగా ఉంది. మరి అది డ్రైవర్ బయట పెట్టారా, ఎవరు బయట పెట్టారు మరి ఆ సంభాషణ? ఎందుకంటే ఓ విధంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, మరి బ్రహ్మనాయుడు కుమారుడు, ఆయనకే కాల్ చేశాడు. కానీ ఎలా లీక్ అయింది మరలా దాన్ని కూడా అంటారేమో. వామ్మో ఇవన్నీ కూడా మళ్ళీ మనం కొత్త అని వినాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ విషయం చూసినా కానీ అది ఏ ద్వారా చేశారనో లేదా టెక్నాలజీని ఉపయోగించారో అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు కాదు, ఇంత విరివిగా రాకముందే అప్పుడు హిందూపురం ఎంపీగా చేసినటువంటి గోరంట్ల మాధవ్ ఆయనే అన్నాడు అది మార్ఫింగ్ వీడియో అని చెప్పేసి అని. అట్లాంటివన్నీ చెబుతూ ఉంటారు అన్నమాట. సో ఇలా ఏదైనా తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మరి దీని మీద కాంట్రడిక్ట్ అయితే ఎవరో చేయలే ఎంతవరకు వైసీపీ వాళ్ళు, లేదు ఇదేదో ఫేక్ ప్రచారం చేస్తున్నారని మాత్రం అనలా. సో దానివల్ల ఇప్పుడు వైసీపీకి అది ప్లస్సా మైనస్సా, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి వల్ల ఏం జరుగుతుంది? ఆయన ఒక్కొక్కసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ ప్రతిసారి కూడా క్రాప్ ఎంతో కొంత డౌన్ అవుతానే ఉంది. అది మావిగన్ కావచ్చు, మన రైతులతో కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏ ప్రెస్ మీట్ పెట్టినా కానీ అది వైసీపీకి బూమరాంగ్ అవుతూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది? బొల్లా బ్రహ్మనాయుడిని కూడా పరామర్శకి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు వెళతారా? ఎందుకంటే జైళ్ళ పరామర్శ పరంపర కొనసాగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలైనప్పటి నుంచి కూడా అది ఎప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైల్లో ఉన్నప్పుడు ఈవీఎం బద్దలు కొట్టిన కేసులో అక్కడికి వెళ్ళి కూడా ఆయన అమాయకుడని ఆయన చెప్పడం, ఆ తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించింది కావచ్చు, ఇటు వల్లభనేని వంశీకి సంబంధించింది కావచ్చు, ఇలా వీళ్ళందరిని అయితే పరామర్శించారు. కానీ ఒక్క కేసులో ఇరుక్కున్న వాళ్ళని మాత్రం, వాళ్ళు ఎంత పెద్దవారైనా వాళ్ళ మాత్రం పరామర్శించారు. ఎవరు వారు? మద్యం కుంభకోణానికి సంబంధించిన వారిలో. సో ఆ మద్యం కుంభకోణానికి సంబంధించిన వాళ్ళు మాత్రం ఏ ఒక్కరిని మనం పరామర్శించలేదు. కానీ ఈ దాడులు, దాష్టికాలు, కబ్జాలు, హత్యలు ఇట్లాంటి వాటిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ కొనసాగుతూ ఉన్నాయి. సో అదే తరహాలో మరి బొల్లా బ్రహ్మనాయుడిని కూడా పరామర్శిస్తారా? ఆల్రెడీ ఒక భరోసా ఇచ్చారు, డోంట్ వరీ పొనవోలు సుధాకర్ రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి అన్నారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు. ఇద్దరు రెండు ఆయుధాలు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఆయుధం ఎవరి వైపు తిరిగి ఎటు తిరుగుతుందో తర్వాత విషయం, కానీ ఎవరికొకరికైతే దెబ్బ పడుతుంది. అది సొంత వాళ్ళకి పడిద్దా, పక్కన వాళ్ళకి పడిద్దా, సొంత పార్టీలో వాళ్ళకి పడుద్దా, ఎవరికో వాళ్ళకి పడతాం ఖాయం. సో మొత్తమే చెప్పుకోవాల్సి వస్తే
ఇప్పుడు మళ్ళా పొన్నవోలను తీసుకొచ్చేసి బొల్ల బ్రహ్మనాయుడు గారికి అప్పచెప్తున్నారు అన్నట్లుగా ఆ ఫోన్ కాల్ సంభాషణ బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? పొన్నవోలు వాదిస్తే బెయిల్ వస్తుందా రాదా అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.